దివ్య సంగ్రామం, శివ నరసింహ మహాయుద్ధం. బ్రహ్మాండం కంపించింది. ఆకాశం ఎర్రటి అగ్నివర్ణంతో నిండిపోయింది. భూమి గుండె ధడధడలాడింది. హిరణ్యకశిపుని వధించిన తర్వాత కూడా నరసింహస్వామి క్రోధం ఆగలేదు. అది కేవలం కోపం కాదు. అది ధర్మాన్ని రక్షించడానికి పుట్టిన దివ్య అగ్ని. దేవతలు భయంతో వణికిపోయారు. సృష్టి అంతా అస్థిరమైంది. అప్పుడు దేవతలు అందరూ ఒకే పేరు జపించారు. మహాదేవా, శరణం శరణం. ఆ క్షణమే కైలాసం నుంచి గర్జన వినిపించింది. డమరుక ధ్వని బ్రహ్మాండాన్ని చీల్చింది. త్రినేత్రం అగ్నితో వెలిగింది. మహాదేవుడు అవతరించాడు. నరసింహుడి ముందు నిలబడి శివుడు శాంత స్వరంతో పలికాడు, ఈ క్రోధం ధర్మం కోసం పుట్టింది. కాని ఇప్పుడు ఈ లోకాన్ని కాల్చేస్తోంది. ధర్మాన్ని రక్షించేవాడే ధర్మానికి సంరక్షకుడవాలి. నరసింహుడి కన్నుల్లో అగ్ని, శివుడి కన్నుల్లో కరుణ. బ్రహ్మాండం నిలిచిపోయింది. శివుడు తన త్రిశూలాన్ని నేలలో నాటాడు. తన మూడో కన్ను శాంతి చంద్రకాంతిలా మారింది. డమరుక శబ్దం మంత్రంగా మారింది. ఆ దివ్య శబ్దంలో నరసింహుని కోపం కరిగిపోయింది. అగ్ని శాంతంగా మారింది. ఉగ్రరూపం శాంతరూపంగా మారింది. నరసింహుడు తలవంచాడు. మహాదేవుడి ముందు నిలబడి అన్నాడు, నీవే సమతుల్యత, నీవే నియంత్రణ, నీవే సృష్టి యొక్క హృదయం. ఆ క్షణమే బ్రహ్మాండం శాంతించింది. లోకం మళ్లీ శ్వాస తీసుకుంది. ధర్మం నిలిచింది. భక్తి విజయం సాధించింది. క్రోధం ధర్మాన్ని కాపాడుతుంది, కానీ కరుణే లోకాన్ని కాపాడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.